మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ 4 క్వార్టర్లు ఈ వీడియోస్ వేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఏంటి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీరే చెప్తున్నారు. మరి ఏక్ హై సేఫ్ హై అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల అని కాదు, పార్టీలు కూడా అంతే, ఎవరికాళ్ళు సమానంగా ఎవరికాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అదే మాట. మరి నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చా. ఈ యాసలో మాట్లాడితే తప్పేటి, దానికి కూడా కామెంట్లు పెట్టడం ఏటో నాకేం అర్థం కావట్లా. చూసారా, తెలంగాణ వాళ్ళు ఇదే టాపిక్ చెప్తే సూపర్ అంటున్నారు. మరి తూర్పుగోదావరి జిల్లా యాసలో చెప్తే ఏటైంది? అట్లా బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. సబ్జెక్టేగా చెప్తున్నాను నేను, ఇంకా అంతకుమించి ఏటైనా చెప్తున్నానా? కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఇస్తే ఇలాంటి నాలాంటి ఆడపిల్లలు కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తారు. అంతేగాని చెడ్డ కామెంట్లు ఎట్టడం వల్ల ఏటి లాభం చెప్పండి? నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒక కామెంట్ ఎట్టండి, లేదా అంటే మీ ఇష్టం. ఇక జగనన్యా ఏటన్యా పేజే సమస్యల మీద మీటింగ్ పెడతావు, ప్రెస్ మీట్ పెడతామని మేము ఎదురు చూస్తుంటే ఏటి నిన్న ప్రెస్ మీట్లు ఏటేటు చేసావు, ఏటి మాట్లాడదాం అనుకున్నావు, ఏటి మొదలెట్టావు? అసలు మొదలెట్టడమే ఏటన్యా? ఏటి మాట్లాడావు ఒకసారి చూడు నువ్వే. బాబు నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. దాని మీద పేజీలు కూడా ఏమనుకుంటున్నారు ఎందుకని చెప్తాను నేను నీకు కూడా. ఏటన్యా ప్రజా సమస్యలు అన్ముంచుకొని కేసులు ఏటి, మళ్ళీ ఆదాని ఏటి, మళ్ళీ సెగి ఏటి, ఇవన్నీ ఎత్తుకొచ్చు. ఇంత అంతా అక్కడంతా ఇక్కడంతా ఈ ఏటన్యా అయిపోయింది కదన్యా. ముందు నువ్వు చెప్పాల్సింది ఏటన్యా? కూటమి ప్రభుత్వం ఈ గడిచిన వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ప్రజలకి ఎంత అన్యాయం చేశారు, ఏం అన్యాయం చేశారు, వీటికి మీద కదన్యా పోరాడేది. ఏటన్యా నీ కేసుల గురించి ముందుకు వచ్చి చెప్తున్నావు ఏటన్యా? ప్రెస్ మీట్ అంటే అదేనా అన్యా? ఏటన్యా ఉన్నదల్లా ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు. ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఏటన్యా ఎవరో ఏదో చెప్పారని, ముఖ్యంగా మనోళ్ళు ఏడు చెప్తే అది చెప్పారని అవన్నీ ఎట్ట మాట్లాడితే ఎట్టనయ్యా? అన్ని సాక్ష్యాలు కావాలంటున్నారని వాళ్ళందరూ. సాక్ష్యాలు అయితే ఉంటే వాళ్ళని నిలదీయడానికి బాగుంటుంది కదన్నయ్యా. సాక్ష్యాలు లేకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదన్నయ్యా. నువ్వే ఆలోచించు. నేను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను అంటూనే ఏటి డోర్ డెలివరీ అని 10 సార్లు చెప్తావు. నువ్వు డోర్ డెలివరీ అనగానే వాళ్ళు ఏటనుకుంటున్నారు తెలుసా? జనాలకు అవసరమైన సరుకులా లేక శవాలా అని అడుగుతున్నారు. అయ్యి బాబోయ్, డోర్ డెలివరీ అనే పదం వాడకన్యా బాబా. గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ. సరే, మనం ఏడు చేసాము, ఏడు చేయలేదో, జనానికి నచ్చిందో నచ్చలేదో పక్కన పెట్టేశారు కదా. మరి ఏరే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఏడు చేస్తున్నారో చెప్పాలి. కానీ ఏటనియా పాడిందే పాడరా పాసిపల దాసరా అన్నట్టు చెప్పిందే చెప్పి ఏటనియా జనం నువ్వు వేసుకుంటున్నారు అన్యా? ఏటన్యా ఓ పక్క జగన్ అన్ని ఐబీ తీసుకొచ్చాడు అంటది. ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ అంటది. అదేమో ఆవిడ తాగేదో మరి జనం తాగేదో నాకు తెలదు, కానీ అది తాగే మందు, అదే మద్యం పేరంట. మరి సంసారం చేసుకున్న ఆడవాళ్ళకి ఎవరికైనా తెలిసిద్దా అన్నయ్య? ఆమెకు మాత్రమే తెలిసిందంటే ఆమె తాగుద్దో ఏటో నాకు తెలియదు బాబా. అలా అందరూ అనుకుంటున్నాను, నేను అన్నాను మీ దాకా తీసుకొచ్చా అంతే. కాస్త మందలించు, ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి. ఐబీ అంటే జగనన్న ప్రవేశపెట్టినటువంటి సిలబస్ కదా, అదే విషయం అందరికి తెలుసు. కానీ ఈరోజు ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎగ్జాక్ట్ గా. సో అర్థమైంది లేక ఏడు చెప్తున్నావు నాకు తెలియదు ఏంటి కోమలయ్యలు. అసలు నువ్వు ఏడు చేసేవో అందరికి తెలుసులే, కానీ నువ్వు పర్టికులర్గా నువ్వు చెప్పేది అర్థమైందా అని 10 సార్లు చెప్పమాకక్క. నువ్వు తాగే బ్యాండో లేదా మన వాళ్ళందరూ తాగే బ్యాండో అందరికి తెలుసులే, కానీ ఊరుకో నువ్వు ప్రతిదానికి రెచ్చిపోవాకలాగా. చూసావు కదన్యా, నువ్వు పెంచి పోషించిన వాళ్లే ఆల్రెడీ పోషిస్తున్న వాళ్లే ఎట్ట మాట్లాడుతున్నారు చూసావు కదా. సరే నీ ఫ్లోలోకి నువ్వు వచ్చేసి వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. కానీ ఇంతకు నువ్వేమంటున్నావు? రైతుల గురించి ఏదేదో చేశాను అంటున్నావు, చేశాను అంటున్నావు. వాళ్ళేమో అలా అంటున్నాను, నువ్వేమో ఇలా అంటున్నావు. ఏడు చేసావన్నయ్య రైతులకి.
చెప్పు ఏడ్చేసావు. రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించడం సాధ్యమేనా? గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా? పారదర్శకంగా రైతన్నను చేయి పట్టుకొని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే, ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే, ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి రైతు కూడా 1720 రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే 300 నుంచి 400 రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయంలో కొనుగోలు చేయడం లేదు. ఇవన్నీ చెప్తున్నావు బాగుందని ఆ సాక్ష్యాలు ఉండాలి కానీ ఏ రైతుల దగ్గర వెళ్ళావన్నాయా నువ్వు? లేకపోతే మన వాళ్ళు ఏమైనా పంపించావా? పోనీ వాళ్ళు ఏమైనా మాట్లాడారా చెప్పనియా? వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు మాట్లాడింది రైతులు పడే బాధలు ఇవన్నీ నువ్వు దగ్గరికి వెళ్ళి కనుక్కున్నావా? లేకపోతే మన వాళ్ళు ఏమైనా పంపించావా? ఖాళీగానే ఉన్నారుగా పంపించబోయావా? స్టూడియోలోను లేకపోతే ఇంటి దగ్గర ఇలా ఫోన్లో వీడియోలు చేసి ఇలా రోడ్డు మీద అందరికీ ఈ సోషల్ మీడియాలో అలా పెట్టకపోతే కుదిరి ఎట్టవచ్చు కదా అన్యా? జనంలోకి పంపించవచ్చు కదా అన్యా? సాక్ష్యాలు కావాలి కదా, ఏది పడితే అది మాట్లాడితే ఎలా అన్యా? రైతుల దగ్గర నుంచి సరేలే నువ్వు కంటిన్యూ చేయి. నువ్వేదో చెప్తున్నావు కానీ మధ్యలో ఏదో అడుగుతున్నాను కదా అని చెప్పి మళ్ళీ మధ్యలో ఆపి నువ్వు సాక్ష్యాల కోసం ఎలా బాగానే నువ్వు కంటిన్యూ చేయి. ఏడ్చేస్తావు సొత్తా. ప్రతి క్వార్టర్ 3 క్వార్టర్స్, 4వ క్వార్టర్ 4 క్వార్టర్లు, 4 క్వార్టర్లు. ఏందన్యా ఆవిడేమో ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ అంటది, నువ్వేటి క్వార్టర్లు ఆఫర్లు ఫుల్లు అనుకుంటే ఏటన్యా ఈ భాష? కథ మార్చండి అన్యా. మందు అనగానే భలే వచ్చేస్తారా బాబు ఫీల్డ్లోకి? ముందు ఆపండి, ముందు అన్న ఏడు చెప్తున్నాడు ఎందాం ఇంకొకసారి. ఏటి ఆలోచిస్తున్నావు అంతసేపు? ఏటి అలా పిచ్చి సూపలు చూడబాకన్నయ్య బాబా, జనాలు తిట్టేసుకుంటున్నారు. మర్చిపోయాడా ఏటి అని చెప్పి ఎదురుగా పేపర్లు ఉన్నాయి కదా, వదినేమో మొత్తం రాసి పంపించింది కదా పిండి తీసి. మరి ఏటి ఆలోచిస్తున్నావు చెప్పు తొందరగాను. లడ్డు కావాలా నాయనా? సర్లే అన్య ఎక్స్ప్రెషన్స్ చాలు కానీ ఏదో ఒకటి మాట్లాడన్యా, పరుగు పోతుంది. వాళ్ళందరికీ నేను చెప్పుకోలేని ఏదో ఒకటి మాట్లాడన్యా. ఏటన్యా అవార్డులు రివార్డులు సన్మానాలు చేయాలా? ఏడు చేసామన్నయ్యా మనము. అమ్మగారిని చెల్లిగారిని రోడ్డు మీద లాగేసినందుకనియా, పార్టీల్లో ఉండే ఆడకూతుర్లందరినీ మన వాళ్ళతో తిట్టించినందుకనియా, సొంత చెల్లి జాకెట్ గురించి బయట పెట్టించేసావు నువ్వు చండాలంగా. కనీసం అలా తిట్టినోడినైనా మందరిచ్చావనియా? లేదు కదనియా. దేనికి సన్మానించాలనియా? ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో నెట్టేసావు కదనియా, దానికా? అయ్యి బాబు ఏటని అలా చూస్తావు? నేను కాదన్యా బాబా, వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్తున్నాను అంతే, నాకు ఏడు సంబంధం లేదన్యా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. అందుకే కదన్యా నీకు సీఎం పదవి లేదు, ప్రత్యేక హోదా లేదు, ఫ్రీ బర్డ్ అనమాట. యాడికన్నా పోవచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఇక జనంలోకి మామూలుగా పదవిలో ఉన్నప్పుడే నువ్వు రాలా, ఇప్పుడు మాత్రం ఏడిచేస్తావులే. ఎంజాయ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. చాలే అన్నయ్య, అనుభవించింది చాలు కానీ చెప్పు. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. ఏటన్యా మనకు సంబంధం లేని దాని గురించి, మన దగ్గర లేని దాని గురించి ఎందుకనియా అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్? చెప్పు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు మొదలెట్టు భయ్యా, వాళ్ళు అలాగే చెప్తారు, నువ్వు వెళ్ళిపో నీ ఫ్లోలో. ఈనాడు రాస్తాడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా TV5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం తెలిసి సగం తెలియక. ఏందినా తెలిసి చెప్తున్నావా తెలియక చెప్తున్నావా? ఏటి చెప్తున్నావు నువ్వు? వాళ్ళని పొగుడుతావు ఏటి? మనం 5 ఏళ్ళు గతంలో ఉన్నప్పుడు ఎంతమందిని తిట్టాము, ఎన్ని రకాల బాధలు పెట్టాము, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళని పొగుడుతావు ఏంటి? ఈ కూటం వల్ల వచ్చేసారు, ఆ కూటం వల్ల వచ్చేసారని ఏందినా మర్చిపోయావా మనం చేసిన ఇవన్నీ? ఒకసారి గుర్తు చేద్దాం ఆగు. నువ్వు కంగారులో మన గురించి చెడ్డగా చెప్తున్నావు, లేదంటే వాళ్ళని గొప్పగా చెప్తున్నావు. ఏటన్నయ్యా ఇది? ఉండు నేను చూపిస్తా నీకు. మనం 5 ఏళ్ళలో ఎన్ని అరాచకాలు చేసామో, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టామో, ఎన్ని
వండి తిట్టేమో చూపిస్తాను చూడు, అసలు ఎందులో తగ్గొద్దు మనం. టచ్ చేసుకోండి నా కొడకలారు, ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు లోకేష్ గాడు ఒక పిల్ల పిత్రిగాడు. ఇప్పుడు తగ్గించుకున్నావు కానీ ఇక తగ్గించుకోబాక, ఎందుకంటే అసలు మనకి ఏటి లేదు, లేని దాన్ని కూడా నువ్వు తగ్గించేసుకుంటే ఇంకేటన్యా మిగిలేదు. ఇప్పుడు తగ్గించుకున్నావు, ఇక ఎప్పుడు తగ్గించుకోమాక. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని పొగుడుతున్నావు, అదే వచ్చింది కర్మ. కాకపోతే ఏందనియా, ఏం చేసావు నువ్వు, ఏడు చేసావు, నీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏం మాట్లాడదాం అనుకోని వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు అని నాకే పెచ్చొచ్చేస్తుంది. ఏందనియా, ఏం చెప్పాలనియా, ఏం ఉందనియా దీంట్లో? సర్లే కంటిన్యూ చెయ్యి, ఎట్టాగొచ్చావు కదా, ఇక ఆపలేము, చెయ్యి. और వర్సెస్ ఈ కర్ణాటక వర్సెస్ ఈ తమిళనాడు, ఈ ఏరియాలన్నీ చూసుకుంటే ఏటైనాది ఏటనియా ఈరోజు నీకు, ఏటైనాది తెగ కలవరిచ్చేస్తున్నావు, నిద్ర లేకుండా చేసేసారు ఏంటి? ఒకటా రెండా ఏటి అన్నిసార్లు తలసేసుకుంటావు ఏంటి? ఏటి జరిగింది అసలు, అంత పూడేస్తున్నావు ఏంటి విషయం? కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే, ఈనాడు రాస్తాడు ₹5.73 కొంటున్నామని. అబద్ధం కాదా అదే అంటున్నాం, ఇది వక్రీకరణ కాదా అని అంటున్నాం. మరి ఈనాడు ఈ మాట చెప్పకపోవడం ధర్మమేనా? ఆంధ్రజ్యోతి, TV5 ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేయడం, చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీ ఎల్లో బ్యాచ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో, ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు. ఇదంతా ఎంత వక్రీకరణ చూడు, అంటే ఏ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు అనే దానికి నిజంగా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇంతకీ రామోజీరావు గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో కానీ అన్నయ్య, వాళ్ళ సొంత వాళ్ళు తలుచుకుంటున్నారో లేదో, ఆయన వల్ల మేలు పొందిన వాళ్ళు తలుచుకుంటున్నారో లేదో, లేకపోతే చెడు జరిగిన వాళ్ళు, అంటే ఆయన వల్ల ఏమన్నా చెడు జరిగిన సందర్భాలు ఏమైనా ఉంటే వాళ్ళు తడుచుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ అన్నయ్య నువ్వు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఏమో కానీ అన్నయ్య, ఆయన పేపర్ని తెగ తలిసేసుకున్నావు అన్నయ్య ఈరోజు. ఏటన్నయ్య కంటి మీద మళ్ళీ ఏమి లేకుండా చేసేస్తున్నారా ఏటి? అన్యో ఈ మాటలని నేను అనట్లేదు అన్నయ్య, నాకు ఏడు సంబంధం లేదు, అలా అంటున్నారు, నేను అంటున్నాను, నీకు చెప్తున్నాను అంతే. ఏటన్నయ్య ఏటైంది, నీరసమైపోయినావేటి? ఏటి రోజు అక్క చెప్పిన లిక్విడ్ తాగలేదా? అదే ప్రోటీన్కి సంబంధించి ఏదో లిక్విడ్ తాగుతావని చెప్పింది అక్క. ఆ వీడియో కూడా ప్లేస్ చేస్తా, నా సొంతమేం లేదు. అయ్యి బాబు లిక్విడ్ అనగానే మీరు దుంపల్లాగా మీరు వేరేలా అనుకోకంటారా బాబు, శ్యామలక్క చెప్పిన ఐవి లిక్విడ్ కాదు, ఆమె పాలకు సంబంధించి ఏదో చెప్పింది. ఆ వీడియో కూడా ప్లేస్ చేస్తా చూడండి మీరే. పాలు కూడా 1 లీటర్ పాలు, అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే 1 గ్లాస్ అవుతుంది, అది తాగుతారు. ఏటనియా వాళ్ళు అడిగిన పేసినేటి, నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి? పెచ్చ చూపులు చూస్తే అలా నవ్వుతావేటి? అమెరికా కోర్టులో మీ పేరు ఎందుకు వచ్చింది బయటికి అని వాళ్ళు అడిగితే నవ్వుతావేటన్యా? ఏటనియా ఏటి చెప్తున్నావు ఈరోజు? ఎక్కడా కూడా నా పేరు ఎక్కడ లేదు. ఏటన్యా క్షమాపణ చెప్పాలా? 48 గంటలు ఇచ్చావా దేనికి? వాళ్ళు నీకు చెప్తారా, నువ్వు వాళ్ళకి చెప్తావా? చూద్దాం ఏడు జరిగిద్దో. ఇన్ఫ్యాక్ట్ I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Eenadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come. సర్లే కానీ అన్నయ్య, ఇంకొక చిన్న ఇష్యూ అన్నయ్య, వెళ్ళే ముందు ఒకటి ఏంటంటే, మామూలుగా ఏదైనా అవగాహన కానీ లేకపోతే ఏదైనా ఒప్పందాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతాయి, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి జరుగుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి జరగటం ఏంటన్నయ్యా? మాట్లాడితే తెలుగులో అన్నా మాట్లాడనియా, ఇంగ్లీష్లో అన్నా మాట్లాడనియా, అటు ఇటు రెండు కలిపితే గట్టిగా ఉంటుందనియా అని జనాలు అనుకుంటున్నారనియా. నాకైతే ఏడు సంబంధం లేదనియా, నువ్వేం చెప్పినా మా ఫుల్ సపోర్ట్ నీకే అనియా. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న అవగాహన ఇది.